గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ కాసేపు లైవ్లో ఉంటా. కాసేపు కొన్ని విషయాలు మాట్లాడతా, మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తా. సో ఇవాల్టి నుండి మనం సొసైటీలో ఏం చూడబోతున్నామంటే కొత్త చట్టాలు అమలు కాబోతున్నాయి. సో దాన్ని పైననైతే దాన్ని అబ్జర్వ్ చేసిన. స్మార్ట్ శ్రీను, హాయ్ హాయ్ బ్రదర్. సో ఆ కొత్త చట్టాలను చదివినప్పుడు నాకు కలిగిన ఒక భయం ఉంది, అది చెప్తా. ముందు దాని కన్సర్న్ చెప్తా. ఎందుకంటే నేను ఒక రకంగా నేను కూడా మగవాడినే కదా. సో నాకు మగవాళ్ళ పట్ల ఎంతో కొంత సానుభూతి ఉంటుంది కదా. పిఎం మదన్, హై సార్, గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ ద వే యూ టాక్. థ్యాంక్ యూ బ్రదర్. అరుణ్ చలాసా, హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. బయట బయట కూర్చున్నా, ఈగలు దోమలు చెట్ల దగ్గర. అయితే నేను అది పైన చదివినా. నేనేం న్యాయ నిపుణుని కాదు, కానీ సమాజాన్ని చూస్తున్నా, ఈ కోర్టు కేసులను, ఈ పోలీస్ స్టేషన్ కేసులను, ప్లస్ అన్ని హైరార్కీ ఆఫ్ పీపుల్ని అబ్జర్వ్ చేస్తున్నా కదా. అల్విన్, హాయ్ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. మోహన్ కృష్ణ బాబు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. అంటే ఒక ప్రిడిక్షన్ చెప్పబోతున్నా. ప్రిడిక్షన్ అది ఎంతవరకు కరెక్ట్, బట్ నా అజంప్షన్ చెప్తున్నా. ఏంటిదంటే, ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త చట్టాల వల్ల, ఓకే ముందైతే ఇవి ఫినిష్ చేద్దాం. ఏకే అక్సారెడ్డి, హాయ్ బ్రో, హాయ్ బ్రదర్. ఇప్పుడు ఇవాల్టి నుండి అమలులోకి రాబోతున్న ఈ కొత్త చట్టాల వల్ల కేసుల భారం కోర్టుల పైన బాగా పెరుగుతుంది. రెండోది ఏంటిదంటే, అంటే టేక్ ఇట్ ఒక ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసి చెప్తున్నా. ఏంటిదంటే, మగవాళ్ళ పైన కేసులు బాగా పెరిగిపోతాయి. రమేష్ వంగ, హాయ్ సార్, హాయ్ బ్రదర్. మగవాళ్ళ పైన ఒక రకంగా హరాస్మెంట్ బాగా పెరిగిపోతుంది. ఎవడన్నా ఒక అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుందామంటే భయపడతారు. ఆ మైండ్ సెట్ ఉన్నా కానీ. దినేష్ బొడ్డుపల్లి అట, ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే బ్రదర్. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన ఆఫీస్లో ఏదైనా మిస్టేక్ జరిగితే డిప్రెషన్ అవుతున్నా. మోహన్ కృష్ణ బాబు, ఐ విల్ అడ్రస్ దట్ బ్రదర్. దానికి మీరు ఏం చేయండి అంటే, 2 లైన్స్ కాకుండా కాంటెక్స్ట్ అది ఇది కొద్దిగా ఎలాబరేట్గా పెద్ద మెసేజ్ పెట్టండి. అది చదివి మీకు రెస్పాన్స్ చెప్తా, ఓకేనా? డోంట్ వరీ. సో ఏం చెప్తున్నా అంటే, ఆ చట్టాలను చదివినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటిదంటే, అవి అసలు చాలా బయాస్డ్గా ఉన్నాయి. ప్లస్ ఒక రకంగా మగవాళ్ళ జీవితం ఏం కాబోతుందంటే, దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ కాబోతుంది. కోర్టుల యొక్క ఇంటర్ప్రిటేషన్ చూడండి, సుప్రీంకోర్టు యొక్క కామెంట్స్ చూడండి, ఏదైనా చూడండి. దేర్ ఆర్ సర్టెన్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ మగవాళ్ళ లోపల దే ఆర్ లైక్, అనండి మనుషులు అన్నాక దుర్మార్గులు ఉంటారు కదా. బట్ ఆ కారణంగా, వాళ్ళ కారణంగా, లేకపోతే ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త చట్టాల కారణంగా చాలా బాధపడబోతున్నారు మగవాళ్ళు. అమాయకులు కూడా చాలా బాధపడిపోతున్నారు. ఇది నా ప్రిడిక్షన్ చెప్తున్నా. ఫాల్స్ కేసులు పెరుగుతాయి. చిన్న దానికే ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు దేనికి కూడా కేసు పెట్టే అవకాశాలు వస్తాయంటే, ఇప్పుడు మీ ఆఫీస్లో మీ కొలీగ్ ఉన్నారు అనుకోండి, ఈవెన్ యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఆఫీస్ వర్క్ కోసమైనా కానీ, లేకుంటే దేనికోసమైనా కానీ, యూఆర్ ఆస్కింగ్ ఫర్ దేర్ ఫోన్ నెంబర్ అనుకో, దానిపైన కూడా కేసు అవుతుంది. అర్థమవుతుందా మీకు? అంటే అంత ఒక రకంగా ఉంది. అంటే మనం దీనిపైన పార్లమెంట్ లోపల మంచి డెలిబరేషన్స్ జరగాలి, ప్లస్ సొసైటీ లోపల వీటిపైన ఎంతో కొంత మాట్లాడాలి, లేకపోతే చాలామంది ఇబ్బంది పడతారు. సో అందుకోసమే ఈ టాపిక్ చెప్తున్నా బ్రదర్స్. వేరే ఏం అజెండా లేదు దాని వెనకాల. ప్యూర్గానైతే ఇది. ఇప్పుడు కొంతమంది కొంతకాలం లవ్లో ఉంటారు, తర్వాత ఏదో బ్రేకప్ అయిపోతుంది. బ్రేకప్ అయిపోయాక అయితే ఒకవేళ అమ్మాయి చేసింది అనుకో బ్రేకప్, పీపుల్ విల్ ట్రీట్ ఇట్ లైక్, ఓకే ఆమెకు హక్కు ఉన్నది, ఆమె వద్దనుకున్నప్పుడు నువ్వు ఆమెను డిస్టర్బ్ చేయడానికి ఇది లేదు అది లేదని పీపుల్ విల్ సపోర్ట్ దట్. బట్ ఇఫ్ ఏ గాయ్ బ్రేక్స్ అప్ నో, ఆటోమేటికల్గా ద హెల్ ఈజ్ గోన్ లూజ్ ఆన్ దట్ ఫెలో. ఆటోమేటిక్గా వాని పైన ఈ కేసు, ఆ కేసు, రేప్ కేసు అని, చీటింగ్ కేసు అని, ఇదని అదని
జెన్యున్గా కూడా వాళ్ళు బ్రేకప్ అయిపోయి ఒక 2 years దాటిపోయినాక ఎప్పటికో అట్లా పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ దిస్ లీగల్ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళిపోతున్నారు. మగవాళ్ళు కొద్దిగా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి బాబులు, కొద్దిగా భయం భక్తితో ఉండండి, లేనిపోని తలకాయ నొప్పులు కొని తెచ్చుకోకండి. ఎవరన్నా ఇఫ్ సంబడీ ఈజ్ బీయింగ్ ఓవర్ ఫ్రెండ్లీ విత్ యూ, కొద్దిగా కాషన్ తోటి ఉండండి. చూజ్ యువర్ రిలేషన్షిప్స్, చూజ్ ద పీపుల్ హూ యూ వన్ ఇంటరాక్ట్ విత్, అది జాగ్రత్తగా ఉండండి. అంటే ఇంకో విషయం చెప్తా మీకు, ఎట్లా రాబోతుందంటే సిచ్యువేషన్స్ ముందే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒక మ్యాచ్ చూడడానికి ఒక వ్యక్తి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళిండ్రు, వెళ్ళి పిఎం మదన్ ఎస్ సార్ యు ఆర్ రైట్ అంటే, నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా బ్రదర్. మ్యాచ్ చూడడానికి వెళ్ళిండ్రు అనుకోండి, పోయి అమ్మాయి బాగుందో బాగాలేదో లేకుంటే ఇదనో అదనేది ఒక కామెంట్ చేసిరో లేకుంటే సమ్ రీజన్ చెప్పారు. ఈవెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆల్సో దే కెన్ పుట్ అప్ ఏ ఒక రకంగా ఫాల్స్ కేస్ అనొచ్చు, కానీ ఈ కొత్త చట్టాల ద్వారా వేయొచ్చు. పిఎం అదన్ ఎండ్ ఆఫ్ డే మెన్ హ్యాస్ టు సఫర్. కరెక్టే, సింపథెటిక్గా మన మగవాళ్ళ గురించి ఉండాలి. అంటే కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళని మనం బయటికి వాళ్ళను అందరి ముంగట అనాలి, ఏదో ఒకటి ఆడవాళ్ళకి న్యాయం చేయాలి. కానీ చాలామంది అమాయకులైన మగవాళ్ళు సఫర్ కాబోతున్నారు బ్రదర్. బాగా డిప్రెసివ్గా మాట్లాడుతున్నాను నేను ఇలా మార్నింగ్ పూట లైవ్లో ఉండి మిమ్మల్ని ఏమైనా భయపెడుతున్నాను నేను పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే. అది ఇందాక ఏదో అడిగారు కదా క్వశ్చన్, ఆఫీసు పాలిటిక్స్ గురించి ఎవరో పర్సనల్గా అడుగుతున్నారు. సిద్ధార్థ్ రెడ్డి ఏంటిది బ్రదర్? మరీ పర్సనల్ అవుతుంది కదా, మనం అందరిని అట్లనే ఒకటే ఘాటున కట్టద్దు కదా. మనం అంటే ఓకే చట్టాలు చేసినప్పుడు మనకు అంటే మగవాళ్ళకి ఏంటంటే సంబడి కాల్స్ యూ ఫ్రమ్ పోలీస్ స్టేషన్ ఆర్ సంబడి ఈవెన్ ఇఫ్ ఎ లాయర్ సెండ్స్ యూ ఎ నోటీస్, మొత్తం ప్యాక్ అయిపోతారు. అసలు దిమాగ్ పని చేయది, యాంగ్జైటీ వచ్చేస్తుంది, భయంగా ఉంటారు. మౌనిక ఎందుకు కొత్త చట్టాలు వచ్చాయి, అసలు పాతవి బాగానే ఉన్నాయి కదా. అది కరెక్టే అండి మౌనిక గారు, కానీ ఏంటిదంటే మనము ఇవి ఏంటిదంటే కైండ్ ఆఫ్ వీటి టైం అయిపోయింది. చాలా వరకు ఉన్న చట్టాలు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలం లోపల ఉన్న చట్టాలు ఉండే. కాలంతో పాటు సమయంతో పాటు మారుతున్న సమాజంతో పాటు ప్రజలకు అనుకూలమైన చట్టాలు తయారు చేయాలని, అది పార్లమెంట్కి మనం ఎంపీలను ఎన్నుకొని పంపేది యాక్చువల్గా వాళ్ళు ఏదో పెద్ద డెవలప్మెంటల్ వర్క్స్ చేస్తారని కాదు. వాస్తవానికి వాళ్ళు చేయాల్సిన పని ఏంటిదంటే బాగా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ప్రజలకు ఉపయోగపడే చట్టాలను తీసుకురావాలి, దానిపైన డిబేట్స్లో పాల్గొనాలి, వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వాలి, కైండ్ ఆఫ్ కమిటీలలో మెంబర్గా ఉండాలి. ఇది వాళ్ళ యాక్చువల్ పని. మొత్తం భారతదేశాన్ని ఒక ఘాటున మంచిగా నడపాలంటే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు సర్టన్ ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న యాక్ట్స్ ప్రకారంగా, ఇంకా దాన్ని మార్పులు చేర్పులు చేయడమో ఉన్న చట్టాలను తీసేసి కొత్త తీసుకురావడం చేయాలి. సో అందుకోసం తీసుకొచ్చారు. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే నాకు ఐ ఫౌండ్ ఇట్ వెరీ హార్డ్ టు రీడ్ దోస్. ఏంటంటే సగం హిందీలో కొద్దిగా ఇంగ్లీష్ అంటే ఒకటే ఒక లాంగ్వేజ్ వాడితే బాగుండు అనిపించింది. కానీ కొద్దిగా అటు ఇటు ఇండిజినస్ మన లోకల్ భాష ఉండాలని కొద్దిగా సంస్కృతం, కొద్దిగా హిందీ అట్లా కలిపిరు. కానీ అది కొద్దిగా కష్టమే చదివి అర్థం చేసుకున్నాడు. తేజ 00047 నాకు డైవోర్స్ అయింది 40 daysలో, వదిలేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. నా మీద చాలా అలిగేషన్స్ చేసి డైవోర్స్ అడిగారు విత్ 10 lakh rupees, లేకపోతే కేసు పెడతా అన్నారు. నాది తెలంగాణ స్టేట్, ఆమెది ఏపీ. ఇదే బ్రదర్ అంటే పీపుల్ డూ చేంజ్ నో, అంటే ఐ కెనాట్ కమెంట్ ఆన్ దట్. బట్ ఇట్లాంటి చాలా చూసిన బ్రదర్, మీరు చెప్పింది చిన్న ఇన్సిడెంట్ ఇది. సీ దట్ ఓన్లీ మనం అనుకుంటాం కదా సర్టెన్ స్ట్రాటాలనే గొడవలు అయితే అని. ఈవెన్ హైయెస్ట్ ఆఫ్ ది హై క్రీమ్ అంటే ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, 500 కోట్లు వ్యాపారం, చిన్న చిన్న సామ్రాజ్యాలు ఉన్నోళ్ళు,
అటువంటి వ్యక్తుల ఇండ్లలో కూడా పీపుల్ వెన్ దే గెట్ మ్యారీడ్ మంచిగానే ఉంటుంది 1-2-3 డేస్, తర్వాత డెవలప్ అవుతాయి ఇష్యూస్. ఇక గొడవలు, డైరెక్ట్ కోర్టు, డైరెక్ట్ లాయర్ నోటీసులు, పెద్ద లీగల్ బ్యాటిల్స్, అలిగేషన్స్. పీపుల్ విల్ బి లైక్ కవరింగ్ అప్ దేర్, అరే పరువు పోవద్దని వాళ్ళు తనలాడు బాగా చూస్తున్నాను నేను. అంటే ఐఎమ్ సారీ ఫర్ యువర్ సిచ్యువేషన్ బ్రదర్. ఐ హోప్ యూ ఫైండ్ పీస్ అండ్ సోలేస్, తేజ, అండ్ గెట్ బ్యాక్ ఆన్ యువర్ ఫీట్. అండ్ దెర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ ఆర్ దేర్. అంటే వెన్ యూ టేక్ అవుట్ ద ఫిల్టర్స్, లైక్ ఐ డోంట్ వాంట్ టు మ్యారీ ఓన్లీ ఫ్రమ్, ఐ డూ వాంట్ టు మ్యారీ ఓన్లీ ఫ్రమ్ మై కమ్యూనిటీ అన్నావు అనుకో, నీకు తక్కువ మంది అవైలబుల్ దొరుకుతారు. ట్రై టు ఫైండ్ సంబడి లైక్ ఎనీ కమ్యూనిటీ, పీపుల్ హూ హ్యావ్ దిస్ సిమిలర్ వైబ్ అనుకో, మైండ్ సెట్ అనుకో, నీ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్కి లేకుంటే నీకున్న క్రైటీరియాకి సూట్ అయ్యే వాళ్ళను చూసుకో. సొసైటీ ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, బంధువులు ఏమంటారు అనే దానికన్నా వెదర్ యూ వాంట్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ సేఫ్ అండ్ లివ్ హ్యాపీలీ విత్ దట్ పర్సన్, ఆ క్రైటీరియా చూసుకొని స్టార్ట్ ఏ న్యూ లైఫ్. డోంట్ వరీ, మంచి ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి బయట. వెన్ యూ హ్యావ్ దిస్, ఒకసారి జట్కా తగిలినప్పుడు యూ వుడ్ స్టార్ట్ ఐదర్ ఏమవుతుందంటే రిలేషన్షిప్స్కి మంచి బాగా వాల్యూ ఇస్తావు, లేకుంటే రిలేషన్షిప్స్ పైన మొత్తం నమ్మకమే పోతుంది అన్నట్టు. అరే మనం ఎవరిని నమ్మడానికి లేదురా బాబు అని ఒక ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏమవుతుందంటే ఒక కాగ్నేటివ్ ఎర్రర్ ఒకటి ఏం డెవలప్ అవుతుందంటే బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ వస్తుంది. అరే అమ్మ ఆడవాళ్ళందరినీ నమ్మనికే లేదురా బాబు చచ్చినా కానీ అని మనం ఒక్క వ్యక్తి కారణంగా లేకుంటే ఒక 2-3 వ్యక్తుల కారణంగా కుటుంబ వ్యవస్థ మీద అపనమ్మకం కలగడము, లేకపోతే ఆడవాళ్ళు మొత్తం మీద మనం అపనమ్మకంగా అందరు ఇట్లనే ఉన్నారని ఒక అట్లా అనుకోలేం కదా. సో టేక్ యువర్ ఓన్ టైం. మంచి రోజులు ముంగటున్నాయి, బాధపడకు తేజ. అదే చెప్పగలుగుతా నేను. మోహన్ కృష్ణ బాబు, హౌ హ్యాండిల్ స్ట్రెస్. ఓకే, మోహన్ కృష్ణ కొంచెం ఇంకా చెప్పకుండానే ఆస్ట్రేలియా పోయింది, జగ్గయ్యపేట ఆమె. ఓకే బ్రదర్, పర్సనల్ డీటెయిల్స్ వద్దులే. ఐ కెన్ అండర్స్టాండ్ నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్లోనూ. ఐఎమ్ సారీ టు హియర్ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఐఎమ్ వెరీ సారీ. బట్ ఐ హోప్ అండ్ ప్రే, ఐఎమ్ ఎ బిలీవర్ ఇన్ spirituality and Almighty, and I hope and pray that you will find somebody good, people who value you, and people have similar interest and compatibility issues lekunda happy ఉండేటట్టు దొరకాలని కోరుకుంటున్నా. దిల్ సే, డోంట్ వరీ. రవి కిరణ్, మెయిన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలి బికాజ్ యాంటీ నేషనల్ ఫారెన్ కింగ్స్ని గ్లోరిఫై చేశారు. Still, I do have this reservation about kind of the history that is being taught in our schools. Like, అంటే ఏంటిదంటే kind of people want to brainwash us and people want to make believers like we are losers. అరే మనల్ని ఎవడో వచ్చిండు, పాలించిపోయిండు, మనం బానిసలు లెక్క బతికినాం, మన వాళ్ళు ఎవడు ఫైట్ బ్యాక్ చేయలేదు, ఏం కాలేదు అని ఒక అపోహ కల్పించడానికి కైండ్ ఆఫ్ ఐ డూ అండర్స్టాండ్ వాళ్ళు ఎందుకు అట్లా క్రియేట్ చేసారు, వాట్ సార్ట్ ఆఫ్ ఐడియాలజీస్ బిహైండ్. పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి ట్యాంక్లో వాటర్ కింద పడుతుంది. వాళ్ళు ఎందుకు అట్లా ఐడియాలజీ క్రియేట్ చేసారు, ఒక ఐ కెన్ అండర్స్టాండ్ దట్. ఎక్కడన్నా చూడండి, అకాడమియా అని ఎప్పుడు కూడా లెఫ్ట్ ఐడియాలజీ హైజాక్ చేసి ఉంటుంది. యు టేక్ ఇట్ యుఎస్ కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, ఇండియా కానీ, ఏదన్నా కానీ, అంటే కైండ్ ఆఫ్ వాళ్ళ ఓన్ ఐడియాలజీని మాత్రమే ఇన్ అవే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అయితే నేను వాళ్ళకు లెఫ్ట్ ఐడియాలజీ ఉండాలని చెప్తా, వాళ్ళ ప్రాపగేట్ చేసుకోవాలని చెప్తా, బట్ సిమిలర్గా బ్యాలెన్సింగ్ యాక్ట్ ఉండాలని చెప్తా. ప్రాబ్లం ఏంటి తెలుసా, రైట్ వింగర్స్ కానీ లేకుంటే సెంటరిస్టులు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లైంటే చేస్తారు. అరే నువ్వు ఒక ఆల్టర్నేట్ నేరేటివ్కి ఏం ప్రయత్నం చేస్తున్నావు, యూ హ్యావ్ టు క్రియేట్ ఒక నెంబర్ ఆఫ్ బుక్స్, హిస్టరీ రాయాలి, దాన్ని నువ్వు కూడా ప్రాపగేట్ చేయి కదా. ఇట్స్ ఈజీ టు, దాన్ని ఏమంటారు, క్యాస్ట్ ఆస్పర్షన్స్. బట్ నేనేం కోరుకుంటా అంటే యూ హ్యావ్ టు క్రియేట్ అనదర్ నేరేటివ్. 2 నేరేటివ్లు చూడండి, పబ్లిక్ అన్ని చదివి ఒక ఇన్ఫార్మ్డ్ పర్సన్గా ఒక డిసిషన్ తీసుకోండి అని చెప్తా. మీ యొక్క పాయింట్ని నేను అంగీకరిస్తాను రవికిరణ్, బట్ అది పూర్తిగా అదే కారణం అని చెప్పా. అర్థమైందా? అది పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం, ఒక చిన్న స్పెక్ అంతే, అదే పూర్తి కారణం కాదు.
మౌనిక అంట. బట్ లాయర్స్ మళ్ళీ చదువుకోవాలి కదా, దే విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, రైట్? మీరు చూడండి, అసలు లాయర్స్ అంటేనే వాళ్ళ జీవితం ఎప్పుడు ప్రిపేర్ అవ్వడం, కొత్త కొత్తది నేర్చుకోవడము. ఒక చిన్న కేసు పైన దానికి కూడా వాళ్ళు నెంబర్ ఆఫ్ థింగ్ రెఫర్ చేస్తుంటారు. దే ఆర్ లైక్ జుడిషియస్ రీడర్స్. ఎప్పుడు కష్టపడి ప్రిపేర్ అవ్వడం అంటే పీపుల్ హూ ఆర్ డూయింగ్ వెల్ ఇన్ ద బిజినెస్ అనుకోండి, వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు, చదువుకోవడం, నేర్చుకోవడం. దీనిపైన వర్క్షాప్లు పెడతారు, ఇది అది. ఈ బిల్స్ మన ఈ ఇంప్లిమెంట్ చేయకముందు కూడా ఇవి కొన్ని సంవత్సరాల పాటు డ్రాఫ్ట్లు అంటే ఆన్లైన్లో పెట్టిరు. ఆన్లైన్లో పెట్టినప్పుడే నేను వెళ్ళి చూసిన, మనకి ఆయన ఇన్పుట్స్ కూడా అడిగినారు, అది ఇది చూసిన. కానీ ఏంటంటే కొంచెం కష్టమే అడ్జస్ట్ కావడం. ఇప్పుడు పాత చట్టాలు ఉన్నాయి చూసారా, ఇప్పుడు ఇమీడియట్గా ఇట్లా తీసేయారన్నట్టు. ఇవి ఇంకొక 10 ఏళ్ళ పాటు ఇప్పటిదాకా ఎగ్జిస్టింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో, కొనసాగుతున్నాయో, అవి పాత చట్టాల ప్రకారంగానే కొనసాగుతాయి. సో ఇది కొద్ది కాలం వెంటనే నీ జర్క్ రియాక్షన్ లెక్క కాకుండా ఒక గ్రాడ్యువల్ వే లోపల మారుతాయి అన్నట్టు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, అది ఫెమినిజం కాదు, మనం ఏదో మస్క్యులిటీకి సపోర్ట్ చేయడం కాదు. ఐఎమ్ ఏ బిగ్ బిలీవర్ ఇన్ మనుషులందరూ, మగవాళ్ళందరూ దుర్మార్గులు కాదు, ఆడవాళ్ళందరూ దేవతలు కాదు. ఆడవాళ్ళలో దుర్మార్గులు ఉంటారు, మగవాళ్ళలో దుర్మార్గులు ఉంటారు. పీపుల్ హూ ఆర్ జెన్యున్లీ బ్యాడ్ ఆర్ ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నవారు, దే విల్ మిస్యూజ్ ద లా. అది ఆ కాన్సెప్ట్ చెప్తున్నా అండి. మౌనిక న్యూ సెక్షన్స్ని, ఓకే. సాయి శ్రీనివాస్ జక్కుల, హాయ్ బ్రదర్. Bunny Patel, hi sir, how to control overthinking, sir? Bunny Patel, go to videos section and you will find some 8-9 videos. పెద్దవి, చిన్నవి కూడా రీల్స్ కాదు, పెద్దవి ఓవర్ థింకింగ్ గురించి పెట్టిన. నవీన్ కుమార్, చదువు మీద ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి సార్? ఇంకొద్దిగా ఎలాబొరేట్గా అడుగు నవీన్ కుమార్. 2785 చెప్తా. ఈ ప్రాబ్లం ఏంటిది రాయి దాంట్లో, ప్లస్ నువ్వు ఎటువంటి సర్కమ్స్టాన్స్లో ఉన్నావు, ఏ విధంగా నీకు ఫోకస్ వస్తలేదా, ఎటువంటి స్ట్రెసర్స్ ఉన్నాయి లైఫ్ లోపల, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, మంచిగా రాయి. డెఫినెట్గా నీకు ఆన్సర్ చెప్తా. సో నేను జనరల్గా జెనరిక్ చెప్పినట్టు ఉంటాను అన్నట్టు. సో అటువంటి జెనరిక్ స్టేట్మెంట్లు వల్ల పెద్ద యూజ్ ఉండదు. మోహన్ కృష్ణ బాబు, వర్కింగ్ ఆన్ డిఫరెంట్ టాస్క్ ఎట్ సేమ్ టైమ్ అండ్ ఇట్స్ బ్యాక్ సైడ్ వర్క్ ఆన్ దట్ వర్క్ on this task and work that task feels like more comments on my mind like stress. So in order to, you have to like multitasking cheyadaniki, people will say that we are prone and we are designed in a way to do this multitasking kada, but in a way honestly cheppalante our minds are not developed in a way to do efficiently multitasking. What you have to do, you have to prioritize what you want to do first. దాన్ని ప్రియారిటైజ్ చేసుకొని అలొకేట్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం, ఈ టైం చూసుకుంటూ పని చేసుకోని చెప్తా. ఎక్కడన్నా ఎగిరిపోయింది నేను చెప్పేది. దీన్ని ఇంకా వద్ద ఎలాబొరేట్గా అడుగు చెప్తా. మల్టీ టాస్కింగ్ చేయకు, మరి ఏమున్నది అంటే. బట్ యు ఆర్ లైక్, దీనికి ప్రాబ్లం ఏంటిదంటే, ఇటువంటి ఏదైనా కార్పొరేట్ వరల్డ్లు ఉన్నా కానీ, లేకుంటే పీపుల్ హూ ఆర్ లైక్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ లోపల ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడమో, తమ కాళ్ళపైన తమ బ్రతికే వాళ్ళకి ఏంటిదంటే, తక్కువ టైం లోపల ఎక్కువ టైం పని చేయాలి, ప్లస్ ఎక్కువ అవుట్పుట్ ఇవ్వాలి అని ఒక టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్ వల్ల వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఒకటేసారికి రకరకాల పనులు మీదేసుకుంటారు. వాళ్ళకి సమయం సరిపోదు, క్వాలిటీ అవుట్పుట్ బయటికి రాదు. దీని కారణంగా స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు. సింపుల్ థింగ్ ఏంటిదంటే, మనకు ఎంత టైం ఉన్నది, మనం ఎంత వర్క్ పూర్తి చేయాలి, మనం ఎంత కష్టపడినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ వర్క్ పూర్తి కాదనుకో, దెన్ ప్రియారిటైజ్ ఇన్ దట్ విచ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ టు స్టార్ట్ విత్. స్టార్ట్ దట్, అది స్టార్ట్ చేయ ముందు. తర్వాత దెన్ ప్రియారిటైజ్ చేసుకో వర్క్ని. ఇట్లా ఏమైనా చెప్పినా అర్థమైంది కాలేదు. ఓవర్ థింకింగ్ని అన్నారు కదా ఇంతకుముందు, ఒక చిన్న ట్రిక్ చెప్తా చూడండి. మీరు లైవ్ చూసేవాళ్ళు మీరు ఇక్కడ చూసుకుంటే చేయండి.
ఎప్పుడైనా కానీ మైండ్లో బాగా ఆలోచనలు అవి వస్తుంటే దాన్ని సార్ వీ హ్యావ్ సో మచ్ స్ట్రెస్ రిలీవింగ్ రెమెడీస్ ఇన్ అవర్ రిలీజియన్. ఎస్ స్పిరిచువాలిటీ అనేది చాలా మంచి థింగ్. నేను ఎప్పుడు ఎంప్రెస్ చేయాలనే చెప్తాను. నేను ఏదో చెప్తున్నాను ఇంతకుముందు. నేను యాంగ్జైటీ ఎక్కువ తక్కువ వచ్చినా కానీ, ఓవర్ థింకింగ్ సడన్గా మన మైండ్ని క్లాక్ చేస్తున్నా కానీ ఇది ఫాలో కండి, ఇది ఎంప్రెస్ చేయండి, ఇది బాగా పనికొస్తుంది. ఏంటిదంటే సిట్ ఇన్ కంఫర్టబుల్ పోస్చర్. ఏం చేయండి అంటే ఒకసారి బ్రీత్ తీసుకోండి. తీసుకొని తర్వాత ఒక సెకండ్, హాఫ్ సెకండ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫుల్ తీసుకోండి. పొట్ట నిండా ఛాతీ నిండా ఫుల్గా తీసుకున్నాక ఇక చాలు, ఇంతకన్నా ఇంట్లో పట్టదు అనుకున్నాక కూడా ఒక అర సెకండ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అని ఇంకొక జట్కా ఒకటి తీసుకోండి. ఎక్కువ తీసుకున్నాక ఒక హాఫ్ సెకండ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకా అని తీసుకోండి. తీసుకొని నోటి ద్వారా మొత్తం వదలండి. నేను చేసి చూపిస్తా, ఎఫెక్టివ్ ఉంటుంది, చేయాలి, చేస్తే అర్థమవుతుంది. చూడండి, నేను చేసి చూపిస్తా. అంటే మనము మన కెపాసిటీకి బియాండ్ మనం ఆక్సిజన్ ఇంటేక్ చేసినప్పుడు నోటి ద్వారా ఆక్సిజన్ని రిలీజ్ చేసినప్పుడు కైండ్ ఆఫ్ ఒక రకంగా తెలియని ఒక సెరెనిటీ వస్తుంది బాడీ లోపల. ఇది ఒక 5 to 10 times చేయండి. తినకముందు ఎప్పుడైనా చేయొచ్చు. ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ఒక క్లటర్గా వస్తున్న థాట్స్, క్లమ్జీగా వస్తున్న థాట్స్, వాటిని అడ్రస్ చేయడానికి ఇది పనికి వస్తుంది. సరేనా? Noman Satisha, how to plan a day to achieve the most of it as we are working in corporate, and do we need to take any supplements? How to plan a day to achieve the most of it as we are working in the corporate, and do we need to take any supplements? జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, వాట్ యు ఆర్ ఆస్కింగ్ లైక్ ఏమైనా విటమిన్ పిల్స్ వేసుకోవడమా, లేకుంటే ఎనర్జీ అవి వేసుకోవడమా, లేకుంటే కొన్ని గ్లూకోజ్ క్యాప్సూల్స్ అవి వస్తాయి అవి వేసుకోవడమా, లేకుంటే టేకింగ్ సంథింగ్. అది అర్థమవుతుంది మీరు చెప్పిన పాయింట్. ఈ సప్లిమెంట్స్ జోలికి పోకుండా నేను చెప్పేది ఏంటిదంటే, కైండ్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్ లేవంగానే పీపుల్ హూ ఆర్ ఇన్ దిస్ కార్పొరేట్ వరల్డ్, దే ఆర్ లైక్ majority like 12 to 13 hours you are spending in an artificial environment. The two artificially controlled air ఉంటుంది అక్కడ, టోటల్ వెదర్ క్లైమేట్ అంతా ఒక సర్టెన్ టెంపరేచర్లో కంట్రోల్ అయి ఉంటుంది. దెన్ యు ఆర్ స్టేరింగ్ ఎట్ ద స్క్రీన్స్ ఫర్ లైక్ 10 hours or like 11 hours, and you are doing that is not natural job, like you are crunching the numbers, processing the data, or coding something. అంటే these are all not natural human work kada. Natural human work is like to walk, to climb on the hills, to jump from this tree to that tree, hunting కానీ తిరగడం కానీ న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో పని చేయడానికి ఉన్నాం. బట్ మనం చేసేటి అన్నీ అన్యాచురల్ పని అయినప్పుడు కైండ్ ఆఫ్ ఇట్స్ బిట్ హార్డ్ ఫర్ అవర్ మైండ్. ఎర్లీ మార్నింగ్ అంటే 6:30, 7 ఆ టైంకి, ఏ టైంకి లేచినా కానీ ఐ విల్ ఆస్క్ యూ టు గెట్ ప్రాపర్ ఎక్స్పోజర్ టు ద సన్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం చెప్తా అంటే, ట్రై టు ఈట్ యాజ్ హెల్దీ యాజ్ పాసిబుల్. అది నేను ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే బోరింగ్ ఫుడ్ తిను. థర్డ్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, మనకు మన స్లీప్ సైకిల్ని కరెక్ట్ ప్రాపర్గా స్టిమ్యులేట్ చేసుకోవడానికి ట్రై టు స్లీప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. లైక్ 8:30, 8 కాగానే, మేము ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు కానీ 9 కాగానే ట్రై టు ఈట్ యువర్ డిన్నర్ బిఫోర్ సన్సెట్. అంటే సాయంత్రం 6:30, 7 లోపల నువ్వు ఎటువంటి పరిస్థితులలో ఉన్నా కానీ నీ మీల్స్ని 6:30 నుంచి 7 లోపల అప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేయి. దెన్ తర్వాత అంటే ఇన్ ఆర్డర్ టు మన బాడీ ప్రాపర్గా ఫంక్షన్ కావడానికి, మనం ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేయడానికి చెప్తున్నాను. దీస్ ఆర్ నాట్ హ్యాక్స్, బట్ నాకు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్న విషయాలు. ఎర్లీ మార్నింగ్ ఏంటిది, సన్కి ఎక్స్పోజ్ కావడం. రెండోది, ఇన్కార్పొరేటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫిట్నెస్ యాక్టివిటీ.
లైక్ సమ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ డెలిబరేట్లీ లంచ్ చేసినాక చిన్నగా ఒక 5 minutes 10 minutes వాక్ చేయడం, డిన్నర్ చేసినాక 5-10 minutes వాక్ చేయడం, ప్రీపోనింగ్ యువర్ డిన్నర్ రాదర్ దాన్ ఈటింగ్ ఎట్ 10 o'clock or 11 o'clock or 9 o'clock. సో దాన్ని ఏం చేయాలంటే 7 లోపల తీసుకొచ్చేదాన్ని ఫుడ్ని. దెన్ ట్రై టు స్టే యాజ్ హెల్దీ, అంటే డైట్ పైన ఉండడానికి ప్రయత్నం చేయి. డోంట్ బింజ్ ఆన్ ద జంక్. వైటమిన్స్ తీసుకోవడం ఇది డాక్టర్ హ్యాస్ రికమెండెడ్ యూ దెన్ ఫైన్. బట్ అంటే ఇప్పుడు విత్ యువర్ న్యూట్రిషన్ మనం తినే ఫుడ్ ద్వారా ద ఎనఫ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ మనకు వస్తలేవు. ఓన్లీ యు ఆర్ డూయింగ్ కార్బోహైడ్రేట్ డిపెండెంట్ ఫుడ్ అనుకో, జంక్ ఫుడ్ అనుకో, దెన్ యూ నీడ్ టు బ్యాలెన్స్ యువర్ ప్యాలెట్ అండ్ ద ప్లేట్ పైన కరెక్ట్ అన్ని కలర్స్ వస్తున్నాయా లేదా చూడు. అంటే ఏంటిదంటే కైండ్ ఆఫ్ వెజీస్కి ఒక రకంగా కలర్స్ ఉండే వెజీస్ పోర్షను. సలాడ్లు పెట్టుకుంటారు చూసారా, ఫంక్షన్లలో పోయినప్పుడు సలాడ్ తింటారు ముందే. ఎందుకంటే కైండ్ ఆఫ్ టు ప్రిపేర్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ సలాడ్స్. దెన్ తర్వాత లిటిల్ అమౌంట్ ఆఫ్ లైక్ ప్రోటీన్ అందులో మిక్స్డ్ విత్ ద కార్బోహైడ్రేట్. పేస్ యువర్ ప్లేట్ ప్రాపర్లీ. ఇది చేసుకోవడం ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ది వైటమిన్స్ ఆర్ లైక్ అనదర్ సప్లిమెంట్స్. ఎందుకు చెప్తున్నా అంటే కైండ్ ఆఫ్ మనం వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అండ్ డైరెక్ట్గా పోకుండా మనం దాన్ని అరౌండ్గా పోదామని ట్రై చేస్తున్నాం అన్నట్టు. ట్రై టు హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ దిస్ వైటమిన్స్ అని చెప్తా. ఎవరో బాబు శ్రీనివాస్ పర్సనల్ క్వశ్చన్. నువ్వెందుకు చేసుకోలేదన్నా? మరి అది నేను చేసుకుంటా, నాకు టైం వచ్చినప్పుడు చేసుకుంటా అది అని. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? అడగండి, కాసేపు ఉంటా. లైవ్ నుండి వెళ్ళిపోతాయిగా, బయట కూర్చున్నా. సో ఇది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒక టాపిక్ చెప్దాం అనిపించింది మీకు. ఎందుకంటే ఒక డూమ్స్డే ప్రిడిక్షన్ కాదు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. ఎందుకంటే సొసైటీ మారుతుంది. సొసైటీ ఈజ్ గివింగ్ మోర్ అండ్ మోర్ వెపన్స్ టు పీపుల్ హూ వాంట్ టు మిస్యూజ్ దాట్. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పబుద్ధి అయింది మీకు. నవీన్ కుమార్ 2785. సార్ చదవాలి అని ఉంటుంది కానీ బుక్ తీస్తే 10 minutesకు మైండ్ డివియేట్ అవుతుంది. ఇలా అవ్వకుండా ఎలా ఫోకస్ చేయాలి చదువు మీద? దీపక్ సుంకరి. గుడ్. నవీన్ కుమార్, డివియేట్ కాకుండా ఉండాలంటే కైండ్ ఆఫ్ యూ నీడ్ టు కట్ డౌన్ యువర్ డిస్ట్రాక్షన్స్. లైక్ అంటే ఒక విషయం చెప్తాను నీకు. ఏం పేరు అన్నావు? నవీన్ కుమార్. బాగా మంచిగా నువ్వు. మనం డైలీ ఏం చేస్తున్నాం? వీఆర్ ట్రైనింగ్ అవర్ మైండ్ అండ్ అవర్ సోల్ అండ్ అవర్ బాడీ టు డిస్ట్రాక్ట్. అంటే ఏంటిది? ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినావు, నీకు ఆకలి అయితే లేదు, ఏమైతే లేదు, అక్కడ స్వీట్ కనిపించింది, ఐస్ క్రీమ్ కనిపించింది, సమ్ కూల్ డ్రింక్ కనిపించింది. వితౌట్ ఎనీ రీజన్ అరే టైంపాస్ కన్నా టక్కని తీసేసుకుంటావు. లైక్ యువర్ క్రేవింగ్ కూడా లేదు, కనిపించిందని తింటావు, తాగుతావు. క్యాజువల్గా టీవీ ఆన్ చేసి బ్రౌజ్ చేస్తుంటావు, ఏదోటి కనిపిస్తుంది అని. ఒకటేసారికి ఛానళ్ళు ఒక 50, 30, 40 ఇట్లా మార్చుకుంటా పోతావు. ఇమాజిన్ నువ్వు క్రేవింగ్ ఎట్లా వస్తుందా, నీకు నీ ఇన్స్పిరేషన్ ఎక్కడికి వెళ్ళి వస్తుందా, ఎంటర్టైన్మెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుందా అని నువ్వు యు ఆర్ సెర్చింగ్ అవెన్యూస్ కదా. సౌండ్ బాగా డిస్టర్బెన్స్ అవుతుంది కావచ్చు పిండిగిరిని. అయితే మన మైండ్ని డిస్ట్రాక్ట్ కావడానికి మనము ట్రైన్ చేస్తున్నాం కదా. నువ్వు నీ లైఫ్ లోపల కన్సిస్టెన్సీ ఏ వర్క్ చేయాలైనా హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అటువంటి టాపికే చెప్తున్నా. మన మైండ్ని, బాడీని, మన సోల్ని డిస్ట్రాక్ట్ కావడానికి ట్రైన్ చేస్తున్నాం. మనకు టీవీ చూడబుద్ధితే టీవీ చూస్తున్నాము, మనం ఏదైనా ఫుడ్ తినబుద్ధితే ఫుడ్ తినేస్తున్నాము, బయటకు పోయి ఎవరైనా ఒకటి అనగానే లూజ్ కామెంట్ చేసేస్తున్నాము. క్యాజువల్గా కారణం లేకుండా కానీ ఫ్రెండ్స్ మధ్యన ఎవరిదో టాపిక్ తీసుకొచ్చి వీడు బిచ్చింగ్ చేస్తాడు, దాని కారణంగా గొడవలు అవుతాయి, మనుషులు విడిపోతుంటారు. అంటే మనం సెల్ఫ్ కంట్రోల్ని ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం చెప్పండి? మనం ఎట్లా డిస్ట్రాక్ట్ అవుతున్నాం? పుస్తకం మీద అక్కడ కూర్చొని చదవడం మనకు అలవాటు లేదు. ఎందుకు లేదు అంటే పుస్తకం గురించి కాదు, మన లైఫ్లోనే సెల్ఫ్ కంట్రోల్ లేదనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఒకసారి మనం క్రాస్ చెక్ చేసేసుకోవాలి. అంటే ఏంటిదంటే ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. మిగిలిన ఫుడ్ దగ్గర,
వాట్ యూ టాక్, ఏది చూస్తున్నావు, ఏది నీ బాడీలో ఇంజెస్ట్ చేసుకుంటున్నావు, ఏది మాట్లాడుతున్నావు, ఇవన్నీ స్పియర్స్ లోపల కైండ్ ఆఫ్ ట్రై టు గెట్ ద సెల్ఫ్ కంట్రోల్. ఆటోమేటిక్గా ఇట్ విల్ టర్న్ ఇన్ టు రీడింగ్ దగ్గర, లేకుంటే ద వర్క్ యూ వాంట్ టు పుట్ ఇన్ దాని దగ్గర మార్పు వస్తుంది. జస్ట్ ఒక చదువు దగ్గర మాత్రమే ఫోకస్ ఉండాలి, మిగిలిన చోట నాకు నచ్చినట్టు చేసుకుంటా పోతా అంటే సెల్ఫ్ కంట్రోల్ రాదు. అంటే ఏంటిది, డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు. అంటే ఏంటిది, నువ్వు ఇప్పుడు నీకు ఇప్పుడు నువ్వు స్వీట్ కావాలనుకో, నీకు చాక్లెట్ ఇస్తా, ఒక స్వీట్ ఇస్తా, ఒక కాజు కత్లీ అంటారు కదా, అది ఇస్తా. ఇఫ్ యూ వోంట్ సస్టైన్ అండ్ వెయిట్, హ్యావ్ సమ్ పేషెన్స్, ఓ 10 minutes హాఫ్ అన్ అవర్ అయినాక ఓచుకున్నావు అనుకో, ఓపిక పట్టినావు అనుకో, నీకు 2 ఇస్తా అని చెప్పిన. నువ్వు దేనివల్ల ఎక్కువ బెనిఫిట్ పొందుతావు, ఒక్క కాజు కత్లీతోట, రెండిటితోట. పీపుల్ హూ హ్యావ్ దిస్ లైక్, ఓకే నేను హాఫ్ అన్ అవర్ ఆగితే నాకు ఇంకా 2 వస్తాయి కదా, అదే బెటర్ కదా అని మనకి ఐడియా ఉన్నది అనుకో, పీపుల్ ఈజ్ గోన్ రెసిస్ట్ ద క్రేవింగ్. ఆటోమేటిక్గా కొంచెం ఆ టెంపర్మెంట్ని దాన్ని తట్టుకోగలుగుతాడు అండ్ మైండ్ కంట్రోల్ చేసుకుంటాడు, సెన్సెస్ని, తన బాడీని చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా హాఫ్ అన్ అవర్ అయినాక 2 వస్తాయి స్వీట్లు. బట్ మ్యాక్సిమం 80 to 90% ఆఫ్ ద పీపుల్ దే డజంట్ హ్యావ్ దిస్, వాళ్ళ ఒక టెంప్టేషన్స్ని, సెన్సెస్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండదు. అందుకోసం వాళ్ళు దే విల్ గివ్ అవే టు దట్. అందుకే ఒకటే దీన్ని చల్లబడతారు పీపుల్. అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పెద్దగా అచీవ్ చేయలేరు. సో డిలేడ్ గ్రాటిఫికేషన్ అని లైఫ్లో తీసుకొచ్చుకో. ఎలోన్ వరల్డ్, నాకు డిస్థమిక్ డిసార్డర్ అని డాక్టర్ గారు చెప్పారు, దీని నుండి ఎలా బయటపడాలి సార్? ఆస్క్ ద డాక్టర్ను, నాకు దానిపైన పెద్ద అవగాహన లేదు. సో నాకు అవగాహన లేని దానిపైన కైండ్ ఆఫ్ మనం ఏదో ఊహించుకొని ఐ కెనాట్ కమెంట్ కదా, హానెస్ట్లీ చెప్తున్నా. ఇది బ్రదర్. చలో గైస్, తర్వాత కలుద్దాం మళ్ళీ. అప్పుడప్పుడు మ్యాక్సిమం డైలీ ఏదో ఒక లైవ్ పెడతా, చూస్తూ ఉండండి. చలో బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.